విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఉరి వేసుకున్నారు. మృతులు సంతోష్ ఉషశ్రీగా గుర్తించారు. 8 ఏళ్ల క్రితం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆర్థిక బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. మృతుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తున్న. నరేష్, ఈ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన వివరాలేంటి? సిద్ధు, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెందుర్తి మండలం పురుషోత్తమపురంలో నివాసం ఉంటున్న దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషయం పెందుర్తి పోలీసులకు సమాచారం వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సుమారు 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంతోష్ ఉషశ్రీ దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. వారి ఇంట్లో వంటగదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పెందుర్తి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్థానిక వర్గం నుంచి వివరాలను సేకరించారు. అయితే పూర్తిగా కూడా ఆర్థికంగా కొన్ని లావాదేవీలు ఉండడంతో అప్పులు బాగా తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పెందుర్తి పోలీసులు తెలియజేశారు. అయితే పూర్తిగా కూడా సంతోష్ ఉషశ్రీ బంధువులు ఎవరైనా ఉన్నారా వారి సమాచారం అనే కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పెందుర్తి పోలీసులు తెలియజేశారు. ఓకే నరేష్.